కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇతర వైసీపీ నేతలపై కేసులు నమోదును మంగళవారం కావలి నియోజకవర్గ వైసీపీ నాయకులు ఖండించారు. కావలిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తుండటంతోనే ఎప్పుడో మూసేసిన కేసులు మళ్లీ ఓపెన్ చేసి అక్రమ కేసులు పెట్టారన్నారు. అదేవిధంగా తనపై నమోదైన కేసు పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. బెంగళూరు నుంచి మీడియా సమావేశంలో తన స్పందనను ఫోన్ ఆడియో ద్వారా తెలియజేశారు. తనపై నమోదైన అక్రమ కేసు వెనుక కావలిని కాపు కాచే నేత పనేనని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి తెలిపారు. ఆయన సూపర్ డైరెక్షన్ లో పోలీసులు కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ తమకు గుణపాఠాలేనని, మాకు అవకాశం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. పోలీసులు తన కోసం వెతకవద్దని, తానే వేలాది మంది వైసీపీ కార్యకర్తల సమక్షంలో లొంగిపోతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, వెంకటేశ్వర రెడ్డి, రఘు, కనుమర్లపూడి నారాయణ, నాయబ్ రసూల్, కందుర్తి కామయ్య, గుడ్లూరు మాల్యాద్రి, చినపుల్లయ్య, జీవి, కళ్యాణి తదితరులు ఉన్నారు. సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం అక్రమ అరెస్టుల గురించి. ఈరోజు కావలి నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఇంత ముందు కూడా కక్ష అటువంటి రాజకీయాలు చేశారు, కానీ ప్రజలకు సేవ చేసేవాళ్ళు, కానీ ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కావలి నియోజకవర్గంలో అమృత పథకం కింద పైలాన్ నిర్మాణం 2020 సంవత్సరం జరిగింది. ఆ 2020 సంవత్సరం జరిగిన తర్వాత అది అప్పట్లో అది కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని మీద విచారణ చేయడం జరిగింది. కేసు కూడా దాన్ని పూర్తి చేయడం జరిగింది. సాక్షులు దొరకట్లేదని చెప్పి కేసు కూడా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అధికార పక్ష కూటమి ఈరోజు అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన గొంతు చాలా బలంగా వినిపిస్తున్నాడు ఈ యొక్క రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో అని చెప్పేసి ఒక కక్షపూర్వంగా కుట్రపూర్వంగా ఈరోజు ఆయనని ఏ8గా ఈ యొక్క పైలాన్ అమృత పథకంలో చేర్చడం జరిగిందని చెప్పి ఈరోజు అనేక మంది ఈరోజు ఒక కావలి పట్ల చర్చనీయాంశంగా ఉంది. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ పాల్గొన్న మా నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే అభివృద్ధి ఏమో గాని అరాచకాలు మాత్రం ఏ విధంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మేమైతే చదువుకున్నామంట, మహానాయుడు ఆయన తప్పపోయాడంట, ఇవన్నీ కూడా మీడియా వాళ్ళ మీద పెట్టి ఈరోజు ఆ విధంగా కట్టుకథ అవి చేస్తుంది. బాగా చాలా చక్కగా ఇది డైరెక్షన్ అయితే సూపర్, డైరెక్షన్ మటుకు చాలా సూపర్. ఆ డైరెక్షన్ లో పాపం మాకు చేత కాదా, ఇది పోలీసు డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకోవాలో మాకు చేత కాదా. కానీ అవన్నీ కూడా ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు. మేము బాగా నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పాడు, ఈ చెప్ప మీద కొట్టండి, అవకాశం వచ్చినప్పుడు మేము కూడా కొడతామని. సో అది రిపీట్ చేపిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు కొట్టండి, కొట్టి ఏమైనా చేయండి, కేసులు పెట్టండి, అక్రమంగా పెట్టండి, లేదా ఇంకా ఒక 4 పెట్టండి. మా ప్రసన్న చెప్పినట్టు, కామరాజ్ చెప్పినట్టు మేమేం భయపడేదేం లేదు. ఈ రోజు నా మీద 307, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇవన్నీ కూడా పెట్టి దాదాపు అభం శుభం తెలియని మీడియా సోదరుల మీద, అదేవిధంగా మా నాయకుల మీద ఈరోజు పెట్టడం నిజంగా దౌర్భాగ్యం. కావలిలో ఇటువంటి సంస్కృతి ఎంతమంది ఎమ్మెల్యేస్ వచ్చారు గతంలో. యానాది రెడ్డి గారి కాడి నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరపాటి కావచ్చు, అదేవిధంగా లేదా మస్తాన్ రావణ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఈ విధంగా ఎంతో మంది ఉన్నా కూడా ఇటువంటి ఎక్కడ లేవు. అదేవిధంగా మేమున్నప్పుడు ఎప్పుడు లేదా మస్తాన్ ఉన్నా, అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నా కూడా మేము ఎప్పుడు అదే పెట్టుకోలేదు. కానీ ఈరోజు కొత్త సంస్కృతి, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు జగదంకి మండలంలో జరిగిన అనుభవాలు అవన్నీ కూడా ఈరోజు కాబట్టి మనం అప్పు తెచ్చుకుంటా ఉన్నాం. అప్పుని తీర్చాల్సిన బాధ్యత తప్పకుండా మా మీద ఉంది. అది అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అప్పుతో సహా, వడ్డీతో సహా తప్పకుండా తీరుస్తాం. దాంట్లో ఏం ఇది లేదు. ఈ రోజు మీరు నా మీద కేసు పెట్టారు, మా నాయకుల మీద కేసు పెట్టారు.
మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు తప్పకుండా దానికి సంబంధించి స్టేలో లేదా బెయిలో లేదా క్యాషో ఏదో ట్రై చేస్తుంటాం. కానీ మీరు ఏదైనా కావాలనుకుంటే చెప్పండి. ప్రతాప్ అయితే వచ్చి అరెస్ట్ కావాలని చెప్పండి. డిఎస్పీ గారు, ఎస్పీ గారు మీరు చెప్పండి. మీరు నా కోసం మనిషిని పంపాల్సిన అవసరం కూడా లేదు. నేను వస్తాను. మా నాయకులంతా కూడా వచ్చే రోజు నేను ఎన్నుమిస్తాను. మా నాయకులంతా ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా డిఎస్పీ ఆఫీసు చేయడానికి ఆ రోజు వస్తారు. వచ్చి నేనే ప్రత్యక్షంగా లొంగిపోతానని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కేసు పెట్టి ఈ రోజు జైలు పంపొచ్చు. ఇంకా 10 కేసులు నా మీద అనవసరంగా కూడా అక్రమంగా కూడా పెట్టినా కూడా భయపడేది లేదు. ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.